హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాను'stelugu ఛానల్ అండి. నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను డీఐవై వాలంటైన్స్ డే గిఫ్ట్ అన్నమాట. హస్బెండ్స్ కోసం కానీ, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కోసం కానీ అలా అలా ఎవరికైనా సరే ఇవ్వొచ్చన్నమాట. నేను చార్ట్‌తో తయారు చేస్తున్నాను. నేను రెడ్ కలర్ చార్ట్ తీసుకున్నాను. ఆ రెడ్ కలర్ చార్ట్ వచ్చేసి ₹20 అండి. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తుంటే గనుక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను రెడ్ కలర్ చార్ట్ తీసుకున్నాను. ఆ చార్ట్ వచ్చేసి ₹20. ఆ తర్వాత పెన్సిల్ తీసుకున్నాను, ఇంకా ఫెవికాల్ తీసుకున్నాను, ఒక సిజర్ తీసుకున్నాను. ఒకటి హార్ట్ సింబల్‌ది, ఇది నేను ఆల్రెడీ డీఐవై చేశాననమాట. ఆ హార్ట్ సింబల్‌ది తీసుకున్నాను. అది నేను అంటే హార్ట్ సింబల్ కట్ చేయడానికి షేప్ కోసం తీసుకున్నాను. మీరు ఒకవేళ లేకున్నా సరే ఆహ్, పెన్సిల్‌తోని డ్రా చేసేసి కట్ చేసేయొచ్చు. ఆ తర్వాత నేను టిష్యూ పేపర్‌ది చూపించాను కదా ఇంతకుముందు. ఆ పింక్ కలర్‌ది ఆ పేపర్ అన్నమాట. ఆ తర్వాత స్టార్స్ చేశాను కదా! క్రిస్మస్ స్పెషల్ అప్పుడు. ఆ స్టార్స్‌లో మిగిలింది ఆరెంజ్ కలర్‌దన్నమాట. ఇప్పుడు హార్ట్ సింబల్ మనకి ఏ ఏ సైజ్‌లో హార్ట్ సింబల్ కావాలి అనేది ఆ సైజ్‌లో మనము చూసుకొని చార్ట్‌ను మడత పెట్టుకొని దాని పైన హార్ట్ సింబల్ గీసుకోవాలి. లేకపోతే ఇలా హార్ట్ సింబల్‌ది ఉంది కదా! దీంతో నేను దాని మీద హార్ట్ సింబల్‌గా గీసి దాన్ని కట్ చేస్తానన్నమాట. నీట్‌గా హార్ట్ సింబల్‌లో గీసి సిజర్‌తో కట్ చేసేసుకోవాలి. ఎంతైనా సరే అండి, మనం బయట ఎన్ని గిఫ్ట్స్ కొన్నా సరే, మనము మన చేతులతో ప్రేమగా చేసేది ఎంత చిన్నదైనా సరే అది చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుంది. మనం మనం అంతగా లవ్ చేసే వాళ్ళకి అది ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన కోసం టైమ్ స్పెండ్ చేసి మరీ చేశారు అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామనమాట. నాకు ఇలా డీఐవై చేయడం అంటే చాలా ఇష్టం. నేను బయట తీసుకున్నా సరే ఇది కూడా కన్ఫర్మ్‌గా చేస్తాననమాట. ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్నానండి. హార్ట్ షేప్‌లో కట్ చేసేసుకొని వన్ సైడ్ చిన్న హోల్ పెట్టేసుకొని ఆ థ్రెడ్‌తో కట్టేసేయాలనమాట. అంతకంటే ముందు ఫస్ట్ ఆరెంజ్ కలర్‌ది పేపర్ తీసుకొని దాన్ని ఒక సైజ్‌లో చిన్న పీస్‌లాగా కట్ చేసేసి దానికి ఫెవికాల్‌తో అతికించేసాననమాట. చూడండి అలా అతికించాలి. ఆ తర్వాత ఒక సైడే అతికించాలి. మిగతాది ఇలా ఓపెన్ చేయడానికి వీలుగా రావాలనమాట. నేను వీడియోలో చూపెట్టాను చూడండి. అలా వీలుగా ఓపెన్ చేయడానికి రావాలి అది. అలా వన్ సైడ్ వీడియోలో చూపెట్టిన విధంగానే అతికించాలి. ఆ తర్వాత ఆ మధ్యలో మనము మ్యాటర్ రాసుకోవచ్చు. లేకపోతే ఫోటో అతికించొచ్చు. అలా చేయొచ్చనమాట. అది చాలా బావుంటుంది. చూడండి వీడియోలో అతికించినట్టు అలా వన్ సైడ్ అతికించాలి. అవి 2 బుక్ మాదిరిగా అలా ఓపెన్ చేయడానికి రావాలనమాట. లోపల మనం మ్యాటర్ రాయొచ్చు. లేకపోతే గన ఫోటో అలా అతికించొచ్చనమాట. ఆ తర్వాత 2 హార్ట్ ఉన్నాయి కదా! వాటికి హోల్ పెట్టేసి అలా థ్రెడ్‌తోని నేను హార్ట్ సింబల్స్‌కి హోల్ పెట్టేసి వన్ సైడ్ థ్రెడ్‌తోని అలా కట్టేసుకున్నాననమాట. మీరు చూడొచ్చు వీడియోలో చూపెట్టే విధంగా నేను కట్టేసాను. ఆ తర్వాత ఇంకో సైడ్ ఉంది కదా! అక్కడ చాక్లెట్స్ పెట్టాను. ఇప్పుడు నేను పింక్ కలర్‌ది పేపర్ తీసుకున్నాను. ఇది టిష్యూ పేపర్ అన్నమాట. దీనికి కూడా చిన్నగా హార్ట్ సింబల్‌లో కట్ చేసుకుంటున్నాను. పెన్సిల్‌తో అలా డ్రా చేసేసుకొని హార్ట్ సింబల్‌లో దాన్ని కట్ చేసేసుకున్నాను. చిన్న షేప్‌లో కట్ చేసుకున్నానండి. అది ఇలా సేమ్ ఫెవికాల్ యూజ్ చేసి ఇలా అతికించాననమాట. వీడియోలో చూపెట్టిన విధంగా 2 సైడ్ అలా 2 అతికించాను. వాటి మీద మనం నేమ్స్ రాయొచ్చు. లేదు అంటే వర్డ్స్ రాయొచ్చు. లేకపోతే ఫోటోలు అతికించవచ్చు. అలా చేయొచ్చనమాట. ఇప్పుడు ఆ పైన అయిపోయింది. ఇప్పుడు లోపల కూడా మనం ఒకటి ఫోటో కోసం కానీ మనం రాయడానికి కూడా అతికించేసాం కదా! ఆ తర్వాత ఇప్పుడు లోపల ఓపెన్ చేసిన తర్వాత వన్ సైడ్ చాక్లెట్స్ పెడుతున్నానండి. నేను ఇక్కడ నాకు దొరికిన చాక్లెట్స్ అవి పెడుతున్నాననమాట. చాక్లెట్స్ పెట్టేసి ఆ చాక్లెట్స్‌ను మీరు ఆహ్, ప్లాస్టర్ ఉంటుంది కదా! వైట్ కలర్ ప్లాస్టర్ కానీ ఏదైనా సరే ఆ ప్లాస్టర్ యూజ్ చేసి ఆ చాక్లెట్స్‌ని అతికించేసేయాలనమాట. చాలా ఈజీ అండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మన చేతులతో చేసినందుకు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. ఇలా చాక్లెట్స్‌ని అతికించేసిన తర్వాత ఇంగా క్లోజ్ చేసేయాలి. చూడండి ఎంత బాగుందో. చాలా బావుంది కదా! ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం అండి, దానితో పాటు మనం రోజ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చామనుకో ఇంకా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.